రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికైనా తంబివ్వండి మీ యొక్క మరి ఎందుకు వస్తే తెలుసుకోవాలి. ఈ మూలం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మూలం తెలుసుకున్నట్టయితే తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు శుభాకాంక్షలు, చాలా చక్కటి సెషన్కి వచ్చారు. ఫస్ట్ ఈ వీడియో చాలా బాగుంటుంది, వినండి. ఫస్ట్ మనం తిన్న ఆహారం ఏమవుతుంది, మనకి ఎందుకు వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ తెలుసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎస్ సార్, ప్లే చేయండి సార్. సో ఇది తెలుసుకోవాలి, వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 100 to 150 grams ఆఫ్ షుగరే వాడుతున్నాం. సో వాట్ ఇస్ షుగర్? షుగర్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్. జస్ట్ వన్ స్టెప్. నేను చెప్పాను డైజెషన్లో దెర్ ఆర్ ఆల్మోస్ట్ 108 స్టెప్స్ ఉండాలి అని. కానీ మేమేం చేస్తున్నాము, లాస్ట్ స్టెప్లో వచ్చే పదార్థాన్ని డైరెక్ట్ ఫస్ట్లోనే నోటికి వేసుకుంటున్నాం. వై ఇస్ ద అమౌంట్ ఆఫ్ షుగర్ విచ్ వీ రిక్వైర్ 0? బికాస్ షుగర్ వచ్చేది ఒకే స్టెప్ డైజెషన్లో. మీరు నోటికి వేసుకొని ఒక క్షణం లోపలే అది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్గా డివైడ్ అయిపోతుంది. మీ రక్తానికి సడన్గా ఎక్కువ గ్లూకోజ్ వచ్చేస్తుంది. సో 150 grams షుగర్ వాడుతుంటే అంత వెంటనే అంత గ్లూకోజ్ మీ రక్తానికి వచ్చేస్తుంది. నాట్ జస్ట్ షుగర్. అగైన్ నెక్స్ట్ టాపిక్ we were going to speak about was rice and wheat. సో రైస్ అండ్ వీట్ ఎందుకు మన ఈ మేడం చెప్పే పాయింట్స్ వెరీ వాల్యూడ్ పాయింట్స్. ఇవి మనం నోట్ చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం తినే ఆహారం, దీనికి ఒకదానికి మీరు థంబ్ రియాక్షన్ ఇవ్వండి. షుగరు డయాబెటిక్ రెండు ఒకటేనా? ఒకటి అయితే మీరు థంబ్ ఇవ్వండి, కాదు అనుకుంటే హార్ట్ ఇవ్వండి. షుగరు డయాబెటిక్ ఒకటే, వేరు వేరా? మళ్ళీ ఒకసారి వినండి. మాట వినపడుతుందా? ఐఎమ్ ఆడిబుల్ సార్? షుగరు అనేది ఇక్కడ ఒకటి ఉంది, డయాబెటిక్ అనేది ఒకటి ఉంది. ఈ రెండు ఒకటా వేరు వేరా? ఇది దయచేసి వినండి. ఒకటియా? కాదు. షుగర్ అనేది ఒక పదార్థం, డయాబెటిక్ అనేది ఒక డిజార్డర్, ఇది ఒక వ్యాధి. ఇవి రెండు వేరు వేరు. దయచేసి ఇది బాగా గమనించండి. షుగర్ అనేది ఒక తినే పదార్థం. మనం తిన్నదంతా దీన్ని షుగర్ అంటే లేమ్యాన్ భాష, వాడుక భాష. గ్లూకోజ్ అనేది టెక్నికల్ వర్డ్. గ్లూకోజ్ అనేది ఏంటండి? టెక్నికల్ వర్డ్. మనం తినే ఏ ఆహారమైనా, చికెన్ పీస్ తిన్నా అది గ్లూకోజ్గా మారుతుంది, ఫ్రూట్ తిన్నా గ్లూకోజ్గా మారుతుంది, రైస్ తిన్నా గ్లూకోజ్గా మారుతుంది, ఏది తిన్నా గ్లూకోజ్గా మారుతుంది. ఇది అండర్లైన్. ఇది ఫస్ట్ మనం అవగాహన తెచ్చుకోవాల్సిన అంశం. నా మాట కరెక్ట్గా వినడానికి ట్రై చేయండి. నేను ఎంత కొంత చెప్పినా కానీ కరెక్ట్గా ఈరోజు అర్థం చేసుకున్నాం. షుగర్ అనేది మనం తినే ఆహార పదార్థం కన్వర్ట్ అయ్యేది. డయాబెటిక్ అనేది ఒక వ్యాధి, ఒక డిజార్డర్. ఈ రెండు వేరు వేరు. దయచేసి రెండు వేరు వేరు చేయాలి. ఈ షుగర్ అనేది, ఈ యొక్క గ్లూకోజ్ అనేది, ఇప్పుడు మనం ఎవరైనా కానీ బాగా నీరసంగా ఉన్నాడు, హాస్పిటల్లో 2-3 రోజుల నుంచి భోజనం చేయట్లేడు, తీసుకెళ్ళగానే వెళ్ళగానే అక్కడ ఏం చేస్తారు? వీక్గా ఉండగానే ఏం చేస్తారంటే సెలైన్ పెడతారు, గ్లూకోజ్ ఎక్కిస్తారు. ఏమైంది? ఈయనకు ఆల్రెడీ శక్తి లేదు కాబట్టి బలవంతంగా బయట నుంచి గ్లూకోజ్ను అందిస్తారు. ఇది కరెక్టేనా? గ్లూకోజ్ అంటే ఎనర్జీ. మనం ఏది తిన్నా కానీ సో గ్లూకోజ్గా మారుతుంది. ఈ గ్లూకోజ్ అనేది రోజుకు ఒక 5 grams కావాలంట. ఎంత కావాలి? 5 grams కావాలి పర్ డే. 5 grams కావాలి. మనం తిన్న ఆహార పదార్థం మొత్తం కూడా గ్లూకోజ్గా మారుతుంది. ఏమైతుందో చూద్దాం నెక్స్ట్. సరి అయిన ఆహారం కాదంటే దాంట్లో కూడా మొత్తం పిష్ట పదార్థం ఉండే దానివల్ల రక్తానికి సడన్గా ఎక్కువగా గ్లూకోజ్ వచ్చేస్తుంది. ఆ ఎక్కువ అయిన గ్లూకోజ్ రక్తంలో ఏమవుతుందని చూస్తాం. కార్బోహైడ్రేట్, స్టార్చ్. ఎస్. సో రక్తం పని ఏమి అని చెప్పాను, అన్ని చోట్లకి తిరిగి అవసరం ఉండే పదార్థాలని ఆల్ ద సెల్స్కి ఇచ్చి అక్కడ జనరేట్ అయిన వేస్ట్ని తీసుకొచ్చి బయటకు పడేసే పని రక్తం. ఇట్ ఈస్ సర్క్యులేటరీ ఫ్లూయిడ్. అన్ని ఎప్పుడు తిరుగుతుండే పని. సో ఎలా ఉండాలి? ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి సర్క్యులేటింగ్ ఆల్ ద టైమ్,
థిన్గా పలసగా ఉండాలి, నీళ్ళలాగా ఉండాలి. కానీ మేమేం చేస్తున్నాము, దాన్ని ఎక్కువగా గ్లూకోజ్ వేసి జామున్కి చేస్తామే పాకం, అలా తయారు చేస్తున్నాం. ఎందుకు? చక్కెర వేసి నీళ్ళలో కలిపితే ఏమవుతుంది, నీళ్ళు ఎస్ అన్నమాట. వినపడుతుందండి అందరికి? ఈ యొక్క మనము ఏదైతే గ్లూకోజ్ అయితే ఉందో, ఇక గ్లూకోజ్ అనేది సో ఎలా అది చక్కెర అనుకున్నాం, షుగర్, లేమ్యాన్ భాషలో షుగర్. ఇప్పుడు ఏమైపోయింది, గులాబ్ జాములు చేసే టైంలో ఏం చేస్తారు, గులాబ్ జాములు చేసేటప్పుడు నీళ్ళు అనేవి పలసగా ఉంటాయి, నీళ్ళలో చక్కెర వేస్తారు. చక్కెర వేసిన తర్వాత చక్కెర గడ్డగట్టిన తర్వాత అది పాకంలాగా మారుతుంది. ఇది కరెక్టేనా? ఈ యొక్క మన ఈ యొక్క చక్కెర లాగా మారుతుంది, పాకంలాగా మారుతుంది. ఈ పాకంలాగా మారినటువంటిదే మన బ్లడ్ కూడా ఏమైంది, ఫస్ట్ ఏమైపోయింది గ్లూకోజ్ అనేది, సో ఇది మనకు గ్లైకోజన్ గా మారుతుంది, రక్తం అనేది చిక్కబడుతుంది. ఈ యొక్క గులాబ్ జామ్ యొక్క వాటర్ కనుక ఎట్లయితే మనకు చిక్కబడుతుందో మన బ్లడ్ అనేది చిక్కబడుతుంది. ఈ చిక్కబడడంతో బ్లడ్ ఫ్లో తగ్గుతూ ఉంటుంది. సో ఫస్ట్ వన్, సో ఇది కార్బోహైడ్రేట్ గా మనకు ఫస్ట్ కార్బోహైడ్రేట్ నుంచి గ్లైకోజన్ గా మారుతుంది. నెక్స్ట్ సార్. నా మాట వినపడుతుందండి? అందంగా గట్టిగా పాకంలా తయారవుతుంది. సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇన్సైడ్ అవర్ బ్లడ్. ఓకే సార్, పర్ఫెక్ట్. రైట్ సార్. సో మన రక్తం నీళ్ళగా ఉండాల్సింది ఎక్కువగా గ్లూకోజ్ అండ్ వేరే కల్మషాలన్నీ చేరుకొని బాగా పాకంలాగా మందగా చిక్కగా తయారవుతుంది. సో ఆ చిక్కగా అవుతుంటే దేహం ఏం చేస్తుంది, అరే ఇలా అయితే కష్టము, సర్క్యులేషన్ చాలా కష్టం అవుతుంది, సో దానికి ఏమైనా నేను కాకుండా ఉండేదానికి, మళ్ళా రక్తాన్ని పలసగా చేసేదానికి ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తే దేహం ఏం చేస్తుంది, మన లివర్ డ్రా చేస్తుంది నేను ఇక్కడ యకృత్తు. అదేం చేస్తుంది, ఇట్ ఈస్ లైక్ ద కెమిస్ట్రీ ల్యాబ్ మన దేహంలో ఏదంటే మన లివర్. సో అదేం చేస్తుంది, ఎక్కువైన గ్లూకోజ్ని అంతా కలిపి ఒక పదార్థాన్ని తయారు చేస్తుంది, గ్లైకోజన్ అని. ఎక్కువైన గ్లూకోజ్ ఇప్పుడు మీ రూమ్లో పేపర్లు అలా చల్లాపిల్లిగా పడున్నాయి అనుకోండి, సపోజ్ 50-60 పేపర్స్ ఆర్ దర్. అప్పుడు ఏం చేస్తారు, అన్ని పేపర్స్ని తెచ్చేసి ఒక ఫైల్లో వేసి పెడతారు. సో అలా మన దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్ని బాడీ మేనేజ్ చేసే దానికోసము దాన్ని అంతా కలిపి ప్యాక్ చేసి గ్లైకోజన్గా తయారు చేస్తుంది. కానీ అక్కడికి ఆగట్లేదు, టేబుల్ పైన 15 ఫైళ్ళు పడున్నాయి అటు ఇటు. సో అప్పుడేం చేస్తాము, మళ్ళీ ఆ ఫైళ్ళన్నీ ఒక చోట తెచ్చి ఒక బాక్స్లో వేసి పెడతాం. సో మన దేహం మళ్ళా అలా తయారవుతున్న గ్లైకోజన్ని అలాగే ప్యాక్ చేసి ఏం చేస్తుంది, ఫ్యాట్గా తయారు చేస్తుంది. ఆ ఫ్యాట్ ఏమవుతుంది, వేరే వేరే దేహంలో బయట పెరిఫెరల్ రీజియన్స్లో డిపాజిట్ అయినప్పుడు ఏమంటాము, ఒబేసిటీ. ఇక ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది చూడండి. మనిషి అనేవాడు గ్లూకోజ్ అనేది రోజు 5 గ్రామ్సే తినాలి, 5 గ్రామ్సే కావాలి. అయినప్పటికి కూడా ఒకప్పుడు ఆహారం లేక అలవటించి చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు ఎక్కువ తినడమే ఎక్కువ అయిపోయింది. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడు ఏదో ఒకటి నోట్లో నానుతూ ఉండాలి. గ్లూకోజ్ ఏమైంది, గ్లైకోజన్ అయింది. గ్లైకోజన్ తర్వాత ఇంకేమైంది, మనం అందరం ఏమనుకుంటే గుండె చాలా ఇంపార్టెంట్. ఆ గుండె ఇంపార్టెంట్ కానీ మనకు మంచి మిత్రుడు ఎవరంటే లివర్. లివర్ చాలా చాలా మంచి మిత్రుడు. ఈ లివర్ ఏం చేస్తుంది, సో గ్లూకోజన్ గ్లైకోజన్ గా మార్చింది, తర్వాత ఫ్యాట్ గా మారుస్తుంది. అందరూ ఏమంటారు, మీ బాడీలో ఫ్యాట్ ఉందండి. ఎక్కడి నుంచి వచ్చింది ఫ్యాట్, ఎక్కడి నుంచి వచ్చింది ఫ్యాట్, మనం తినే ఆహార పదార్థంలో నుంచే వచ్చింది. మనం తినే ఆహార పదార్థం కూడా గ్లైకోజన్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఏమైపోతుంది, ఫ్యాట్ గా మారుతుంది. ఫ్యాట్ ఇంకా ఎక్కువైపోతే ఏమైతుంది, ఒబేసిటీ. ఈ రోజుల్లో మనల్ని మన పిల్లల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఏమైనా మోసం చేసుకుంటున్నాం అంటే మన పిల్లలు బొద్దుగా మారిపోతారు. ఇట్లా అన్ని చెంపలన్నీ ఇట్లా ఉబ్బుతా ఉంటాయి, లావుగా ఉంటాడు. దానికి ఒక ముద్దు పేరు పెడుతున్నాం, చాలా బొద్దుగా ఉన్నాడండి నా కొడుకు, నా కూతురు చాలా బొద్దు. అదొక వ్యాధి అన్న సంగతి మనం తెలుసుకోకుండా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము. వెయిట్ ఎక్కువన్నా కానీ సో ఫ్యాట్ మారిపోయి ఒబేసిటీ కింద వస్తుంది. ఒబేసిటీ అంటే 2 రకాలు, అండర్ వెయిట్ ఉన్న ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉన్న ఒబేసిటీ. ఈ మాటను అంగీకరిస్తున్నారా? వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళు పర్టికులర్గా మీరు రియాక్షన్ ఇవ్వండి. ఎందుకంటే సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సెషన్. తెలుసుకోవాలి. కాఫీ గురించి చెప్పగానే డయాబెటిక్ అనేది గుర్తొస్తుంది. నో, సో ఇట్ ఇస్ నాట్ మెంట్ ఫర్ డయాబెటిక్. నెక్స్ట్ అండి,
ఫ్యాట్ అండ్ ఒబెసిటీ వచ్చేసింది. నెక్స్ట్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబిసిటీ అని చెప్పాను పొద్దున. సో ఎక్కువ అయిన గ్లైకోజన్ని ఫ్యాట్గా తయారు చేసి ఆ ఫ్యాట్ వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో డిపాజిట్ అయినప్పుడు దాన్ని ఒబెసిటీ అని పిలుస్తాం. అక్కడ కాగట్లేదే, ఇంకా ఎక్కువగా గ్లూకోజ్ వస్తూనే ఉంది రక్తం లోపలికి. సో అప్పుడు ఏమవుతుంది, దేహం ఇంకా కొంచెం వేరే రూపంలో మారుస్తుంది. దాన్ని ఏమంటాము, కొలెస్ట్రాల్ అని పిలుస్తాం. 25 years 30 years పీపుల్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ మింగుతున్నారు. సో కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం తినే కొవ్వు నుంచి మాత్రమే కాదు కొలెస్ట్రాల్ వచ్చేది. మనకు దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్, చక్కెర ఎక్కువ వాడుతున్నప్పుడు దేహంలో కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఎక్కడ, మన యకృత్తు దాన్ని తయారు చేస్తుంది. సో నేను ఫ్రైడ్ ఫుడ్ తిననే అయినా నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఎలా ఉందంటే, మీరు తింటుండే బియ్యం గోధుమలే చాలు, దాంట్లో ఉండే గ్లూకోజ్ నుంచి దేహం లోపల కొలెస్ట్రాల్ తయారవుతుంది. సో ఈ కొలెస్ట్రాల్ రక్తంలో మేడం మీరందరు కూడా నా మాట వినపడుతుందా? సురేష్ సార్ వినపడుతుంది కాబట్టి ఆపేశారు. మీరందరూ కూడా వినపడుతుందా? మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు వివా ఫ్యామిలీలో సార్ ఒక పోస్ట్ పెట్టాడు. స్కూల్కి వెళ్ళిన పాప స్కూల్లో పడిపోయిందంట. స్కూల్కి వెళ్ళిన పాప స్కూల్లో పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్తారుగా చనిపోయిందంట. ఆ చిన్న పాప ఏం పాపం చేసిందండి? ఆ చిన్న పాపకి ఎందుకు కొలెస్ట్రాల్ వచ్చినాయండి? స్కూల్ చదువుకున్న పాపకి ఎందుకు కొలెస్ట్రాల్ వచ్చినాయి? హార్ట్ అటాక్ ఎట్లా వచ్చింది? చాలా మంది ఏమంటారు అంటే, మా ఇంట్లో ఏం ఆల్కహాల్ తాగారండి, ఫ్రైడ్ ఫుడ్స్ తినమండి, మేము బయట ఫుడ్ ఏమీ తినమండి, అసలు ఎట్లాంటి హ్యాబిట్స్ లేవండి. లేట్ నైట్ డిన్నర్ 9:30 తర్వాత తిన్నా, ఆల్కహాల్ తాగినా రెండు ఒకటే. కనుక ఆల్కహాల్ తాగాల్సిన స్పెషల్ అలవాటు ఏమీ అవసరం లేదు. రోజు 9:30 10 గంటలకు తిన్నావా, 8 గంటల తర్వాత 9 గంటల తర్వాత తిన్నావా, అవి రెండు నువ్వు ఆల్కహాల్ తాగిన దానికంటే డేంజర్. నువ్వు బయట నుంచి ఇంకేం ఫుడ్ తెచ్చుకోని అవసరం లేదు. నువ్వు తీసుకునే ఫుడ్ రోజు కొలెస్ట్రాల్ గా లోపల మారి ఫ్యాట్ గా మారి నీ రక్తాన్ని చిక్కపరుస్తుంది. నువ్వు తినే ఇడ్లీ కావచ్చు, నువ్వు తినే రైస్ ఫుడ్ కావచ్చు, నువ్వు తినే గోధుమలు అంటే చపాతీ కావచ్చు, ఈ చాలు నీ అనారోగ్యాన్ని తీసుకురావడానికి. ఇంకా పర్టికులర్ గా ఇంకేం అవసరం లేదు. చిన్నపిల్లలకు హార్ట్ స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, చిన్నపిల్లలకి ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, మరి ఎందుకు వస్తున్నాయి? ఒకప్పుడు 60 సంవత్సరాలు రావాల్సింది 20 సంవత్సరాలకి ఎందుకు వస్తున్నాయి? 14 సంవత్సరాలకి ఎందుకు వస్తున్నాయి? 5 years ఎందుకు వస్తున్నాయి? పిల్లలందరూ కూడా లావుగా ఎందుకు ఉంటున్నారు? ఏంటంటే మనం తినే ఆహారం విషతుల్యమైన సంగతి మనం తెలుసుకోవాలి. కొలెస్ట్రాల్ వచ్చినాయి. కొలెస్ట్రాల్ ఎట్లా ఉంటాయి ఇది బాగా చూడండి. నెక్స్ట్ సార్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. కొలెస్ట్రాల్ పెరిగిందని దానికి మళ్ళీ ఇంకో రోగం పేరు హైపర్ ట్రైగ్లిజరైడ్స్, ఇది అది ఆ లిపిడ్ అని దానికి మళ్ళీ ఇంకో గోళీ ఇస్తారు. అదే కొలెస్ట్రాల్ మీకు ఎక్కువగా అయినప్పుడు రక్తంలో ఉండేది కాకుండా రక్తనాళ గోడల పైన డిపాజిట్ అవుతుంది. సో బ్లడ్ వెజల్స్ లోపల ఇట్ స్టార్ట్స్ గెటింగ్ డిపాజిటెడ్. సో వెన్ ఇట్ డిపాజిట్స్ అరౌండ్ ద హార్ట్. సో హార్ట్ ఎలాంటిది, ప్రతి క్షణము రెస్ట్ లేకుండా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పనిచేసేది ఏదంటే మన హార్ట్. సో అది పని ఏం చేస్తుంది, బ్లడ్ సర్క్యులేట్ చేసే పని దానిది. కానీ దానికి నాన్ స్టాప్ పని చేసేదానికి చాలా ఎనర్జీ అవసరం. సో దానికి ఒక సెపరేట్ బ్లడ్ వెజల్స్ సప్లై ఉంటుంది. ఆ బ్లడ్ వెజల్స్లో ఎప్పుడు మీకు ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో ఏమవుతుంది, ఇప్పుడు ఈ భాగానికి ఇక్కడి నుంచి రక్తం వస్తుంది, ఇక్కడ నిదానంగా బ్లాక్ అవుతూ ఉంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఇక్కడికి రక్తం సరిగ్గా రాదు. రక్తం సరిగ్గా రావట్లేదంటే గ్లూకోజ్ అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు. సో ఆక్సిజన్ లేదు, గ్లూకోజ్ లేదంటే దీనికి శక్తి దొరకట్లేదు. సో శక్తి లేనప్పుడు ఏమవుతుంది, దిస్ పార్ట్ డైస్. ఒకేసారి మన హార్ట్లో ఒక పెద్ద రీజన్లో ఇలా జరిగితే ఏమంటాము, హార్ట్ అటాక్. నా మాట వినపడుతుంది కదా? మళ్ళీ పదే ఇది ఎందుకు అడుగుతున్నట్టే వినపడుతుందని తెలుసు, కానీ మీరు అలర్ట్ గా ఉండాలి, వినాలని నా యొక్క ఉద్దేశం. అంతే బాగా గమనించుకొని ఇక్కడ చూడండి. ఈ యొక్క వెజల్స్ ను నల్లా పైప్ తో పోలుస్తాను, ఈజీగా అర్థం కావడానికి కామన్ మ్యాన్ భాషలో చెప్తున్నాం. మనం బోర్ నుంచి చెట్లకు నీళ్ళు పెట్టడానికి ఒక పైపుని ఏర్పరచుకున్నాం. ఈ పైప్ సైజ్ మనం కొనుక్కున్నప్పుడు ఎంత ఉంటుంది, ఇది ఫిక్స్ ఉంటుంది, ఇది ఫిక్స్డ్ పైప్ ఉంటుంది. ఈ నరాలు కూడా అలాగనే ఉంటాయి. నర్వ్స్ ఏదైతే నర్వ్స్ ఉంటాయి కదా, ఈ నాడులన్నీ కూడా రక్తనాళాలన్నీ కూడా సేమ్ సైజ్ ఉంటాయి. ఒక స్టేజ్ వచ్చినాక ఇది పెరగడం కానీ తగ్గడం కానీ ఉండదు. ఈ యొక్క
కొలెస్ట్రాల్ అనేది ఏదైతే ఉందో, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన పైపుల్లో ఎట్లయితే నాచు పట్టుకుంటుందో, పైపుల్లో నాచు పడుతుంది కదా, గ్రీనిష్ గా పడుతుందిగా, ఆ నాచు ఎట్లా పడుతుందో ఈ కొలెస్ట్రాల్ కూడా సో ఈ యొక్క గుండెకి కానీ ప్రతి ఒక్క చోట ఉన్నటువంటి ఆ యొక్క పైపుల మధ్యలో కొంచెం 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 అయిపోతారు. కొన్ని రోజులు అయినాక ఏమైంది, ఈ పైప్ అంతా కూడా స్ట్రక్ అయిపోతుంది, ఫుల్గా నాచు మొత్తం కూడా పట్టేసి పైప్ ఎట్లయితే స్ట్రక్ అయిందో గుండెకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ కావాలి, గుండెకి ఎక్కువ కావాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకోవాలంటే ఆ నర్వ్స్ అండి. ఎప్పుడైతే ఈ గుండె చుట్టూన్న నరాల్లో ఈ యొక్క కొలెస్ట్రాల్ అనే గోడలంతా కూడా అయిపోతే ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినప్పుడు ఏమైపోతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. అదే గుండె నొప్పి. మరి దీని అన్నిటికల కారణం ఏంటి? దీని అన్నిటికల కారణం ఏంటంటే ఎక్సెస్ గ్లూకోజ్. నువ్వు తింటున్న ఆహార పదార్థమే, ఇంకా వేరే ఏం లేదు. ఎక్సెస్ గ్లూకోజ్. నువ్వు 5 grams కావాల్సింది ఎక్కువ 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 తినేస్తా ఉన్నావు, పిండి పదార్థాలు లేకుండా తినేస్తా ఉన్నావు అన్ని కూడా. ఇది కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ వచ్చినటువంటి హార్ట్ స్ట్రోక్స్ వస్తుంది. నెక్స్ట్ పెరాలసిస్ వస్తుంది. అంటే రకరకాలుగా నీకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ గల కారణం. నెక్స్ట్ కూడా చూద్దాం. ఇది బాగా గమనించుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. వయసులోనే ఏమి తెలియదు, రోగం ఉందనే తెలియదు, ఒకేసారి చనిపోతున్నారు. సో పెద్ద రీజన్లో అయితే ఒకేసారి చనిపోతారు. చిన్న చిన్న భాగాల్లో జరిగితే అప్పుడు నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గర వెళ్తాము, యాంజియోగ్రఫీ యాంజియోప్లాస్టీ చేస్తే 70% బ్లాక్, 80% బ్లాక్, 90% బ్లాక్ ఉందని తెలుస్తుంది. మళ్ళీ ఏం చేస్తారు, స్టెంట్ వేస్తారు. స్టెంట్ వేసేదంటే ఏమి, లోపల ఇక్కడ మళ్ళా ప్యాసేజ్ క్రియేట్ చేస్తారు. దీన్ని ఇలా కొట్టేసి క్లీన్ చేసేసి ఇక్కడ మళ్ళా ట్యూబ్ వేస్తారు. ఎన్ని రోజులు ఇక్కడ అక్కడే అట్టే ఉంటుందా? ఎప్పటికీ లేదు, చెప్పలేము. మళ్ళీ ఇక్కడ బ్లాక్ కావచ్చు, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత రండి, మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేస్తామని చెప్తారు. సో ఇట్ ఈస్ నాట్ ప్రొటెక్టింగ్ యూ అగేన్స్ట్ మళ్ళా కాకుండా ఉండదు. అప్పటికప్పుడు ఒక సొల్యూషన్, ఇంకో రూట్ తయారవుతుంది. ఇదే ప్రాసెస్ మీకు ఎప్పుడు బ్రెయిన్లో జరిగినప్పుడు దాన్ని ఏమంటాము, స్ట్రోక్ అని పిలుస్తాం. మన బ్రెయిన్ ఒక భాగము రక్తం సప్లై లేకుండా, ఆక్సిజన్ లేకుండా చనిపోతే దాన్ని స్ట్రోక్ అని పిలుస్తాం. సో ఏ భాగంలో జరుగుతుందో ఆ ఎఫెక్ట్, దాని కంట్రోల్ ఏ భాగం పైన ఉంటుందో అది స్టాప్ అయిపోతుంది. యూజువలీ ఏమవుతుంది, రైట్ సైడ్ మొత్తం ఆగిపోతుంది, లేకుంటే లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది. లెఫ్ట్ సైడెడ్ పారాలిసిస్ అంటాం. రైట్ సైడ్ బ్రెయిన్ కంట్రోల్స్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ. సో రైట్ సైడ్లో స్ట్రోక్ జరిగితే మన లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది, ఆర్ వైస్ వర్సా, ఆపోజిట్. సో స్ట్రోక్ ఎందుకు అవుతుంది, ఎక్కువైన గ్లూకోజ్ కొలెస్ట్రాల్ లాగా మారి అది మన బ్రెయిన్లో ఉండే వెజల్స్ని బ్లాక్ చేసేసి స్ట్రోక్ జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుంది, ఇక్కడ 2 పాయింట్లు వచ్చినాయి, గమనించండి. మనం ఏమంటారు, బైపాస్ సర్జరీ చేశారంటారు. సింపుల్ గా నల్లా పైపు ఒక దగ్గర మొత్తం స్టక్ అయింది. స్టక్ అయితే ఏం చేస్తామండి, ఒక కొత్త పైపు చేసి సిజర్ తీసుకొని 2 కట్ చేసి మధ్యలో కొత్త పైపు జాయిన్ చేస్తాం. ఇది కూడా అలాగనే అక్కడ మాత్రం కొత్త యొక్క నాళం వేసేస్తారు. ఎక్కడ తీస్తారు, ఈ తొడల ప్రాంతంలో కానీ కాళ్ళ ప్రాంతంలో తీసేసి ఇక్కడ నర్వ్స్ కొంచెం తీసి అక్కడ సెట్ చేస్తారు. మళ్ళీ మనం పైప్ మొత్తం కొత్తగా మార్చినా ఇక్కడ కాబట్టి ఇంకొకటి అవుతుంటది, కొలెస్ట్రాల్ అంతా కూడా అవుతూనే ఉంటది. ఇది హార్ట్ కు సంబంధించింది. సపోజ్ హార్ట్ కు సంబంధించినప్పుడు బైపాస్ చేస్తారు, ఇది పర్మనెంట్ ఏం కాదు, ఇంకొకటి ఏంది, అది బ్రెయిన్ లో జరిగింది అనుకోండి, అట్లాగా దాన్నే పెరాలసిస్ స్ట్రోక్ అంటారు. అందరు పక్షవాతం అంటారు. అంటే ఈ గ్లూకోజ్ అనేది ఈ మైండ్ లో కనుక మనకు ఎక్కువగా కుడివైపు కనుక ఎక్కువ స్ట్రక్ అయితే ఎడమవైపు పెరాలసిస్ వస్తుంది, ఎడమవైపు జరిగితే కుడివైపు పెరాలసిస్ వస్తుంది. అర్థమైందా? ఇది అర్థమైందా వాళ్ళు పంపిస్తే ముందుకెళ్తాం. పెరాలసిస్ రావడానికి గల కారణం కూడా ఏంటి, స్ట్రోక్ రావడానికి గల కారణం కూడా ఎక్సెస్ గ్లూకోజ్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఏముందో చూద్దాం. రైట్. ఇంకో పెద్ద రోగం వి స్టార్టెడ్ విత్ బీపీ ఆర్ హైపర్ టెన్షన్. సో రక్తనాళం లోపల ఉండాల్సిన ప్రెషర్ పెరిగింది అని. ఎందుకు పెరిగింది, రక్తము మందంగా ఉంది, నీళ్ళగా పారుతుంటే అది ప్రెషర్ ఉండదు, మందంగా అయ్యి అక్కడే స్టాగ్నేట్ అవుతుంటే లోపల ప్రెషర్ పెరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి. సో మేము చెట్లకు నీళ్ళు వేసేటప్పుడు ఏం చేస్తాం, అంత దూరం ఉంటే చెట్టు పైప్ రావట్లేదంటే పైప్కి సగం ఇలా మూస్తాం, ఏమవుతుంది, నీళ్ళు ప్రెషర్ ఎక్కువై అంత దూరం వెళుతుంది.
సో మన దేహం లోపల బ్లడ్ వెజల్స్లో ఇదే జరుగుతుంది. చిన్న చిన్న డిపాజిట్స్ వల్ల బ్లాక్స్ ఉంటాయి. సో బ్లాక్స్ వల్ల లోపల ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడేమంటాము, దాన్ని బీపీ అని పిలుస్తాం. అందరూ ఏమంటారు, ఉప్పు తింటే బీపీ వస్తుంది అని. ఉప్పు తింటే బీపీ ఎక్కువ అవుతుంది. కానీ ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కువ ఉండే షుగర్ వల్ల, ఎక్కువ ఉండే గ్లూకోజ్ వల్ల. బీపీ ఎంతున్నా చక్కెర బాగా తింటుంటారు, సాల్ట్ బిస్కెట్ అవాయిడ్ చేసి స్వీట్ తింటుంటారు. కానీ మీరు ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిందేది చక్కెర అనేది, ఎప్పుడు బీపీ వచ్చినప్పుడు. ఇంకా ఒక ప్రొసీజర్ జరగచ్చు, ఏమి ఇవన్నీ సరిపోవట్లేదని దేహము గ్లూకోజ్ని ఆన్ టాప్ ఆఫ్ ద ఆర్బీసీ పైనే కూర్చొనేస్తుంది. సో రక్తంలో నీళ్ళ భాగం ఒకటి ఉంది, సెల్ భాగం ఒకటి ఉంది. సో నీళ్ళ భాగం పరిగెత్తుంటే మధ్యలో సెల్స్ విల్ బి డిస్పర్స్, దట్ ఈస్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్, 3 types ఆఫ్ సెల్స్. సో ఎర్ర కణాల పైన వెళ్ళి గ్లూకోజ్ కూర్చొనేసినప్పుడు దాన్ని ఏమంటాము, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఆర్ HbA1c. ఇది పెరిగినప్పుడు ఏమవుతుంది, దాన్ని ఇక లాస్ట్ ఫైనల్ పాయింట్కి వచ్చినాం. బీపీ కూడా గ్లూకోజ్ వల్లనే వస్తుంది, ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల. లాస్ట్కి వచ్చిందే డయాబెటిక్. అందరూ ఏమనుకుంటారంటే బీపీ షుగర్ ముందు అనుకుంటారు. మిత్రులారా, బీపీ షుగర్ డిసైడ్ అయ్యేది లాస్ట్లో డిసైడ్ అవుతాయి. కానీ మనకు ఈ కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోవాలంటే ఎక్కువ అవుతుందని, హార్ట్ యాంజియోగ్రామ్ తీసుకోవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందని, ఫ్యాట్ చెక్ చేసుకోవాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందని, ఉత్తపుణ్యానికి ఈజీగా 1 మీటర్ ఇట్లా పెట్టేసి వైర్ చుట్టేసి బీపీ చెక్ చేసుకొని షుగర్ని ఇట్లా బ్లడ్లో ఇప్పుడు అందరికి మిషన్లు వచ్చినాయి ఇట్లా చెక్ చేసుకొని లాస్ట్ ఫైనల్ స్టేజ్లో నీకు కనుక బీపీ ఉంది, నీకు కనుక షుగర్ ఉంది అంటే ముందు మిగతా అన్నీ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. మీరు హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది, నీకు పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఉంది, నీకు కొలెస్ట్రాల్ ఆల్రెడీ బాడీలో ఉంది, తర్వాత నీకు అన్ని రకాల ఒబేసిటీ వచ్చే ప్రమాదం ఉందని మీరు తెలుసుకోవాల్సిన అంశం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నిటికి మూల శత్రువు ఎవరు? ఇంతసేపు మాట్లాడు, ఎవరైనా టైప్ చేస్తే నేను చెప్పింది కరెక్ట్గా అర్థమైనట్లు లెక్క. ఇప్పుడు ఈ అన్నిటికి మూల శత్రువు ఎవరు? దేన్ని అరికడితే ఇవన్నీ అరికట్టగలుగుతాయి. మీరు టైప్ చేసినాకనే నేను ముందుకు వెళ్తాను. ఎవరైనా ఒకరు చాట్ బాక్స్. షుగర్, గుడ్ మ్యాన్. షుగర్ అనేది లేమ్యాన్ భాష. టెక్నికల్ వర్డ్ ఏంటిది? ఎక్సెస్ గ్లూకోజ్. గ్లూకోజ్ ఇస్ ద వెరీ వెరీ ఫ్రెండ్. గ్లూకోజ్ ఇస్ ద వెరీ వెరీ ఫ్రెండ్. మరి గ్లూకోజ్ లేకుండా బతుకుతామా? బతుకం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, సెలైన్ పెట్టినప్పుడు 1 లీటరు సెలైన్ ఉంటుంది, 1 లీటర్ ఉంటుంది. దాన్ని ఎంతసేపు ఎక్కిస్తారు ఇది కూడా బాగా అర్థం చేసుకోవాలి. గ్లూకోజ్ ఎందుకు శత్రువు, ఎందుకు మిత్రువు అంటే, బాగా డిహైడ్రేట్ అయిన పర్సన్ కు తీసుకెళ్తే సెలైన్ పెడతారు, దాన్ని కూడా గ్లూకోజ్ అంటారు. గ్లూకోజ్ ఎట్లా వదిలిపెడతారు? దాంట్లో ఎట్లా వదిలిపెడతారు? ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క. ఒక 1 లీటర్ గ్లూకోజ్ అనేది దాదాపు 2 hours పైన దాన్ని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. మనం తినే గ్లూకోజ్ కూడా ఆ విధంగా రావాలి. ఆ విధంగా కనుక మనకు వస్తే మనకి అనారోగ్య సమస్య ఉండదు. దీన్ని బాగా గమనించాలి. ఈ పాయింట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నిటికీ ప్రధానమైన శత్రువు నీ బాడీలో ఏదైనా అనారోగ్య సమస్య వస్తుందంటే దానికి మూలము మనం తీసుకునేటువంటి ఇడ్లీ, దోశ, పూరి, చపాతి, రైస్, నువ్వు తినేటువంటి ఫుడ్ మాత్రమే అన్న విషయం బాగా గుర్తుపెట్టుకొని ఇది గ్లూకోజ్ గా మారుతుంది. గ్లూకోజ్ అనేది రోజు 5 grams కావాలి, కానీ ఎక్సెస్ గా తీసుకుంటున్నావు. ఆ ఎక్సెస్ గ్లూకోజ్ వల్ల వచ్చినట్టు సమస్య. ఇదంతా బాగుంది సార్, చాలా బాగా స్పీచ్ చెప్పినావు. కాఫీకి దీనికి సంబంధం ఏంది? ఇదే కదా క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చిన వాళ్ళు ఒకసారి తమ్మివ్వండి, అంతేనా? కాఫీ స్లైడ్స్ తీసుకుందాం. కాఫీకి దీనికి ఉన్న సంబంధం, అసలు కాఫీ ఎందుకు పుట్టింది? సో మన కాఫీ పేరు కూడా ఆయుర్వేదిక్ ఆర్గానిక్ కమ్మటి కాఫీ. ఈ కాఫీ ఆయుర్వేదిక్ ఆర్గానిక్ టేస్టీ కాఫీ మనది. ఈ కాఫీ 2 వేరియంట్స్ ఉంటుంది, క్రీమర్ అండ్ బ్లాక్ లో ఉంటుంది. దీని యొక్క విశిష్టత కూడా మనం తెలుసుకుందాం. ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా మనం తెలుసుకుందాం. ఎస్ సార్. సో మన స్లైడ్స్ లోకి వెళ్ళిపోదాం సార్. అన్ని రకాల సమస్యలకు మూలం, నీ బాడీలో ఏదైనా ఒక అనారోగ్య సమస్య వస్తుందంటే దీనికి మూలం ఎక్సెస్ గ్లూకోజ్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎక్సెస్ గ్లూకోజ్ కనుక ప్రధాన శత్రువుని పట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమంటారు? సో తీవ్రవాదులకు ఎవరు రావడం అంటే బిన్ లాడెన్ అనేవాడు ఒకరు చెప్తారు కదా పేరు.
ఆ బిన్ లాడెన్ పట్టుకుంటే మొత్తం తీవ్రవాదులను ఎట్లయితే అరికట్టగలుగుతామో ఇక్కడ ఎక్సెస్ గ్లూకోజ్ కనుక మనం కంట్రోల్ చేసి, ఎప్పుడైతే బాగా వినాలి రాంబాబు గారు, ఎప్పుడైతే మనం హాస్పిటల్కి వెళ్తే సెలైన్ కనుక ఒక్కొక్క చుక్క ఎట్లయితే వదిలిపెడతారో అట్లా కనుక మనం గ్లూకోజ్ తీసుకోగలిగితే మన బాడీకి ఉపయోగం. అట్లాంటి పని మన కాఫీ చేస్తుందా లేదా అనేది ఇక్కడ సమస్య. సో కాఫీ అనేది 2 వేరియంట్స్ ఉంటుంది, క్రీమర్ అండ్ బ్లాక్ లో ఉంటుంది. సో ఒక్కొక్క బాక్స్ లో 50 ప్యాకెట్స్ వస్తాయి. మన కాఫీ పేరు సో ఆయుర్వేదిక్ ఆర్గానిక్ సో న్యాచురల్ చక్కటి కమ్మటి కాఫీ. ఈ కాఫీని దీంట్లో మెయిన్ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆయుర్వేదం అనగానే చాలా గొప్పది. 2 రకాలుగా మనం 2 రకాల ఇబ్బందులతో మనం దాన్ని వాడడం. ఒకటి ఏంటంటే కషాయాల రూపంలో లేహాల రూపంలో ఉంటుంది, టేస్టీగా ఉండదు. నెంబర్ 2 వచ్చేసి దాని మీద క్లినికల్ ట్రయల్స్ ఉండవు. ఏది ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, దాని మీద శాస్త్రీయ పరిశోధనలు సరిగ్గా లేవు. ఇది ఎప్పటిదో అతి పురాతనమైనది. క్రీస్తు పూర్వం 700 నుంచి 900 అంటే దాదాపుగా 5000 సంవత్సరాల క్రితంలో చరక సంహిత అనే గ్రంథంలో రాయబడేటువంటి ఏకనాయక మొక్క అనుగూర చెట్టు డైరెక్ట్ ఇంగ్రీడియంట్స్ దగ్గర. సో ఎస్, ఈ ఏకనాయక మొక్క అనుగూర చెట్టు సప్తరంగా అంటారు దీన్ని. ఈ యొక్క చెట్టు యొక్క బెరడును గనక నైట్ నానబెట్టుకో, ఇది నైట్ నానబెట్టుకొని తెల్లారి గనక దీని యొక్క కషాయం గనక దాగగలిగితే 1000 రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటండి. ఇది 1000 రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. 1000 రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. మేజర్గా చేసే పని ఏంటంటే ఏదైతే హాస్పిటల్లో సెలైన్ పెడితే సెలైన్ ఎట్లయితే ఒక్కొక్క డ్రాప్ గ్లూకోజ్ను పంపిస్తుందో, ఇది మనం తిన్న ఆహారంలో గ్లూకోజ్ను నీకు అవసరమైన మేర దానికి లోపల పంపిస్తుందని ఆ చరక సంహిత గ్రంథంలో డయాబెటిక్ రాకుండా కాపాడుతుంది అనే విషయాన్ని అప్పుడు రాసి పెట్టారు. ఈ విషయం మీరు బాగా గమనించుకోవాలి. దీనికి ఏకనాయకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, కానీ మేజర్గా ఆ గ్లూకోజ్ను నెమ్మదిగా వదిలిపెడుతుంది. నీ బాడీకి అవసరమైనటువంటిది నీకు ఎంత కావాలో అంత మోతాదు. 5 గ్రామ్స్ కన్జ్యూమ్ కాగానే ఇంకొక 5 గ్రామ్స్ వదిలిపెడుతుంది. 5 గ్రామ్స్ కన్జ్యూమ్ కాగానే 5 గ్రామ్స్ వదిలిపెడుతుంది. ఇది ఏకనాయకం చేసేటువంటి పని. మరి దీన్ని ఎవరు రాసి పెట్టారు? అప్పుడు రాసి పెట్టిన దానికి మన కంపెనీ దీని మీద శాస్త్రీయంగా నిరూపణలు చేసింది, క్లినికల్ ట్రయల్స్ చేసింది. CTRI క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా కూడా సబ్మిట్ చేసి ఇది నిజమేని తెలుసుకొని భారత ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. దీన్ని కషాయాల రూపంలో తీసుకురావడం కష్టం కాబట్టి కాఫీ రూపంలో తీసుకొచ్చింది. కాఫీ అనగానే ఈ రోజులు అందరూ ఫ్యాషన్ గా నేను కాఫీ తాగట్లేదు. ఎస్, టీలో నికోటిన్ ఉంటుంది, కాఫీలో కెఫిన్ ఉంటుంది. మన దాంట్లో నికోటిన్ కానీ కెఫిన్ కానీ ఏమీ లేదు. సో ఈ నికోటిన్ కెఫిన్ లేకుండా కెఫిన్ తీసేయడానికి కర్ణాటక రాష్ట్రం కూర్గ్ జిల్లాలో ఫైనెస్ట్ కాఫీ బీన్స్ కాఫీ అరబికా అనే కాఫీ బీన్స్ ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అతి మేలిమి కాఫీ గింజలను తీసుకొని దీంట్లో కెఫిన్ ఎట్లా తీసేస్తారో చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి ముకునా ప్యూరెన్స్ ఆర్ వెల్వెట్ బీన్స్, దురదగొండి గింజలు దూలగొండి గింజలు కూడా దీంట్లో యాడ్ చేశారు. దీంతో కూడా 5000 రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ యొక్క కెఫిన్ ఎట్లా తీసేస్తారంటే నెక్స్ట్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ లో దీన్ని వేడి చేస్తే కెఫిన్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇక్కడ జపనీస్ టెక్నాలజీ అవుతుంది. సో కెఫిన్ మొత్తం తీసేస్తారు. దీన్ని 40 డిగ్రీ సెంటిగ్రేడ్ లో వేడి చేస్తే కెఫిన్ మొత్తం వెళ్ళిపోతుంది. మన కాఫీలో 0.01 కాఫీ. సో దీనివల్ల బెనిఫిట్స్ సార్ స్లైడ్ సార్. సో థ్యాంక్ యూ సార్. సో వచ్చేసి కాఫీ యొక్క బెనిఫిట్స్ చెప్తాను. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మొట్టమొదటిగా ఇది ఏంటంటే గ్లూకోజ్ ను నువ్వు తీసుకునే ఫుడ్ లో నియంత్రణ ఇచ్చి నీ బాడీకి ఎంత కావాలో అంత వదిలిపెడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. నీకు ఉన్నటువంటి ఎక్సెస్ గ్లూకోజ్ ను నీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ను మెయింటైన్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంది? మనం ఇంతసేపు మాట్లాడుకున్న సరళ మేడం వీడియోలో ఈ ఎక్సెస్ గ్లూకోజే శత్రువు, దానివల్ల అన్ని ప్రాబ్లమ్ వస్తుంది. దాన్ని నెమ్మది వదిలిపెడుతుంది. నువ్వు కనుక రెగ్యులర్ గా కాఫీ తీసుకుంటే నువ్వు ఏదైతే ఫ్యాట్ అనుకున్నావో, ఏదైతే కొలెస్ట్రాల్ అనుకున్నావో, ఏదైతే బీపీ అనుకున్నావో, ఏదైతే షుగర్ అనుకున్నావో, ఏదైతే తర్వాత హార్ట్ స్ట్రోక్స్ అనుకున్నావో, ఏదైతే డయాబెటిక్ అనుకున్నావో, ఇవన్నీ రాకుండా కాపాడడానికి ఈ ఎక్సెస్ గ్లూకోజ్ ను నియంత్రణలో నీ బాడీని నియంత్రణలో పెడుతుంది. ఫస్ట్ వన్. దీని యొక్క గొప్పదనం ఏంటంటే పాలు అవసరం లేదు, పంచదార అవసరం లేదు, దీనిలో నికోటిన్ లేదు, కెఫిన్ లేదు. ఫస్ట్ వన్ కాఫీ. తర్వాత రెండవది మనం తీసుకునే డైజెషన్ సిస్టాన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. జీర్ణ వ్యవస్థ తిన్నది అరగడానికి కానీ, మోషన్ ఫ్రీ అవ్వడానికి కానీ, గ్యాస్ ట్రబుల్ లాంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి కానీ, కిడ్నీ ఫంక్షన్. జీర్ణ వ్యవస్థ అంటే పొట్ట ఒకటే అనుకుంటారు. ఇక్కడ బాగా గమనించాలి. నోట్లో భోజనం పెట్టిన దగ్గర నుంచి మన విసర్జక అయ్యే మోషన్ వెళ్ళేదాకా కూడా మొత్తం జీర్ణ వ్యవస్థ. ఈ పాయింట్ ఎంతమందికి తెలుసు? ఒకసారి తమ్మివ్వండి. చాలా తక్కువ మందికి తెలుసు.
నోట్లో భోజనం ఇక్కడ ఏదైతే ఆహారం పెడతామో మనం మోషన్ అయ్యే ప్రాంతం వరకు కూడా జీర్ణ వ్యవస్థే. దీన్ని అంతా కూడా సరి చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇది బాగా గమనించాలి. తర్వాత మనం తీసుకునే ఫుడ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ మనం తీసుకునే మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా బయటికి పంపించేస్తుంది. మూడవది, డైలీ ఒక కప్పు కాఫీ తాగడంతో డయాబెటిక్ అనే మహమ్మారి రాకుండా కాపాడుతుంది. ఒకవేళ డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే ఒక 4 నుంచి 6 మాసాల్లో వాళ్ళ డయాబెటిక్ లెవెల్ నార్మల్ రావడానికి కూడా అది హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కరిగిస్తుంది. తర్వాత ఈస్ట్రోజన్ అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది, నర్వ్ సిస్టాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళైతే క్రీమర్ కాఫీలో ఏకనాయకం 11% ఉంటుంది, బ్లాక్ కాఫీలో 22% ఉంటుంది. ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు సరదాగా తాగాలనుకుంటే ఒక ప్యాకెట్ సో రోజు 1.5 డే తీసుకోవచ్చు. ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మార్నింగ్ ఆఫ్ ఈవినింగ్ ఆఫ్. డయాబెటిక్ ఉంటే ఫుల్ ప్యాకెట్ తీసుకోవచ్చు. బ్లాక్ కాఫీ కూడా అందరు తాగొచ్చు, దీనికి ఏమి లిమిట్ లేదు. కానీ ఇది ప్రీమియం ప్రోడక్ట్ కాబట్టి దానికి ఇంపాక్ట్ తెలుసుకోవాలంటే రోజు 4-5 ప్యాకెట్లు తాగినందువల్ల ఎక్సెస్ బెనిఫిట్స్ ఏమీ రాదు, రోజు ఒక ప్యాకెట్ తాగినందువల్ల కూడా బెనిఫిట్స్ ఏమీ తగ్గవు. దీన్ని అట్లా కన్జ్యూమ్ చేసుకుంటూ మనకు సో ఈ యొక్క ఐ కాఫీ అనేది ఈ ఎక్సెస్ గ్లూకోజ్ నీ అన్ని రకాల సమస్యలకు మూలమైనటువంటి ఆ ఎక్సెస్ గ్లూకోజ్ ను కంట్రోల్ చేయడానికి ఏదైతే హాస్పిటల్లో సెలైన్ కాక ఒక్కొక్క డ్రాప్ ఎట్లయితే వాళ్ళు మాన్యువల్ గా వదిలిపెడతారో ఆ గ్లూకోజ్ ఆ సెలైన్ బాటిల్ ను మనం తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి గ్లూకోజ్ ను కూడా నీకు ఎంత మేర అవసరమో అంత మేరకు నెమ్మదిగా వదిలిపెట్టేటువంటి ప్రక్రియ ఇది బాగా చేస్తుంది. కాబట్టి మనం హెల్తీగా ఉండాలంటే రీప్లేస్ యువర్ రెగ్యులర్ కాఫీ విత్ ఐ కాఫీ. దానివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇట్లాంటి వండర్ఫుల్ కాఫీని మనకు అందించినటువంటి మన ఆనరబుల్ చైర్మన్ సి అన్సర్ సార్, సిఇఓ అభిలాష్ గారికి ఎస్పెషల్లీ ఇంత బాగా మనం అందరం చెప్పడానికి మనందరం కూడా ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఏర్పరిచిన మన మెంటర్ మన్నెం రేణుకర్ ప్రసాద్ గారికి, సురేష్ గారికి, ఇప్పటివరకు ఓపిక ఉన్న మీ అందరు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ యొక్క కాఫీని అందరూ రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయాలని కోరుకుంటూ సో నన్ను ఇన్వైట్ చేసిన మంజుల మేడం కూడా థ్యాంక్ యూ. ఓవర్ టు యు మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ప్రెజెంటేషన్ సార్. సార్కి ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకి చాలా అవసరం కదండి. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్న ఇక్కడ 35 మెంబర్స్ కూడా మనకు హెల్త్ గురించి అవగాహన, అసలు కాఫీ మనం ఎందుకు యూజ్ చేయాలి, సో ప్రాబ్లం ఉన్న వాళ్ళ లేకపోతే ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు అనే విషయం మనందరికి తెలిసింది కదా అండి. సో ఈ కాఫీ అనేది ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్తగా ప్రివెన్షన్ గా తీసుకోవడం వలన మన హెల్త్ ని కాపాడుకోవచ్చు అండి. సార్ చెప్పారు కదండి. సో మనం తీసుకున్న ఫుడ్ కెమికలైజ్డ్ ఫుడ్, పెస్టిసైడ్ ఫుడ్ అండి. తీసుకోకపోవడం తప్పదు, ఖచ్చితంగా మనం తీసుకుంటేనే మనకి ఎనర్జీ వస్తుంది. చెప్పారు కదా, ఎనర్జీ రావడానికి కూడా మనకి గ్లూకోజ్ అవసరం. 2 విధాలుగా యూజ్ అవుతుంది మనకి. గ్లూకోజ్ అనేది మన శరీరానికి అవసరము. సో ఎక్సెస్ గ్లూకోజ్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ మన బాడీ డీహైడ్రేషన్ అవుతుందండి. డీహైడ్రేషన్ అయినప్పుడు మనకి గ్లూకోజ్ అవసరము. సెలైన్ బాటిల్ ఎక్కిస్తారు కదా డాక్టర్స్. సో ఆ విధంగా ఈ ఎక్సెస్ గ్లూకోజ్ పెరగడం అనేది ఖచ్చితంగా మనకి జరుగుతుందండి. డైలీ మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఖచ్చితంగా మన బాడీలో ఈ గ్లూకోజ్ లెవెల్స్ పెరగకుండా ఇది మన కాఫీ అనేది కార్బోహైడ్రేట్ బ్లాకర్ గా పనిచేస్తుందండి. ఒకవేళ మనం తీసుకున్నా కానీ దాన్ని మనకి మన శరీరానికి ఎక్కువ కాకుండా కావాల్సినంత గ్లూకోజ్ ని అందిస్తూ మిగిలిన గ్లూకోజ్ ని మనకు యూరిన్ ద్వారా, స్వెట్ ద్వారా, మోషన్ ద్వారా బయటికి పంపించడానికి అద్భుతమైన ఆర్గానిక్ ఆయుర్వేద కాఫీ అండి. ఒకసారి కాఫీకి మనకి ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. వండర్ఫుల్ ప్రొడక్ట్ అందించిన కంపెనీ చైర్మన్ సార్